ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో వ్యవసాయం అనేది ఒక పండుగలా జరిగిందని, చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగం తిరోగమనంలో పయనిస్తోందని జగన్ అన్నారు. అన్నదాత సుఖీభవాన్ని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళా 20,000 ఇవ్వాలా. ఈ రెండేళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్య గోచరంగా మార్చాడు. ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసులు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే, ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ, ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా